అతను నిరుద్యోగి. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక తల్లిదండ్రులు పంపించే డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. దీంతో నిరాశకు లోనయ్యాడు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచిన పరిస్థితుల్లో ఓ దుప్పటి కప్పుకొని రాత్రి వీధుల్లో తిరగటం ప్రారంభించాడు. చూసే వాళ్ళందరూ అతనికి మతిభ్రమించింది అనుకున్నారు. ఇక పోలీసుల సంగతి తెలిసిందేగా, ఈగ వాలినా అనుమానిస్తారు. అలాంటి వారు ఈ దుప్పటి గ్రాడ్యుయేట్పై నిఘా పెట్టి ఆశ్చర్యపోయారు. వల వేసి మరీ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఎవరి దుప్పటి గ్రాడ్యుయేట్? ఆ ముసుగుతో అతను చేస్తున్న పనేంటి? విశాఖ నగరం ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ పోలీసులు మాత్రం కంటి మీద కునుకు లేకుండా గాలిస్తున్నారు. ఇటీవలి కాలంలో బైక్ దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరకలేదు. కొన్ని కేసులైతే ఏళ్లుగా అలాగే పడి ఉన్నాయి. దొంగ కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. ఇలా అయితే లాభం లేదనుకుని పోలీసులు సాంకేతికతను ఆశ్రయించారు. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన వారు నిర్ఘాంతపోయారు. ఇంతకీ పోలీసులు ఆ సీసీ కెమెరాల్లో ఏం చూశారు? విశాఖలో కొంతకాలంగా ద్విచక్ర వాహనాల దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాహనం పార్క్ చేసిన నిమిషాల వ్యవధిలో మాయమయ్యేవి. పేరుమోసిన దొంగే ఈ చోరీలు చేస్తున్నాడని నిందితుడి కోసం పోలీసులు పాత రికార్డులు తిరిగేశారు. అయినా కేసును ఛేదించలేకపోయారు. తాజాగా సీసీ కెమెరాలు జల్లెడపట్టిన పోలీసులు ఓ ముసుగు వ్యక్తిని గుర్తించారు. దుప్పటి కప్పుకుని చాకచక్యంగా బైక్లు దొంగలిస్తున్న అతని తెలివి చూసి ఆశ్చర్యపోయారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తులసి నాయుడు బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యేవాడు. ఖర్చుల కోసం తల్లిదండ్రులు పంపే డబ్బులు ఏమాత్రం సరిపోయేవి కావు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ తులసి నాయుడు ఖర్చులు వెళ్లదీసుకునేవాడు. మరోవైపు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక అప్పులు ఎక్కువయ్యాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన అతను బైక్ దొంగతనాలకు పూనుకున్నాడు. తర్వాత ఏవో కొన్ని జాబ్స్ కోసం ట్రయల్ చేసి గ్రూప్స్ కి వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు 3 లక్షలు 4 లక్షలు ఇలాగా చాలా డబ్బుల్ని కోచింగ్ సెంటర్లకి వాటికి పెట్టాడు. కానీ అనుకునేది కోసం గోల్డ్ రీచ్ అవ్వలేదు. దాని మీద ఏం చేశాడు, అప్పట్లో విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలోకి వెళ్ళి ఏదో ఒక అవకాశాన్ని అనిపించుకోవాలని చెప్పి పాల్ కేంద్రాల్లోని చిన్న చిన్న పనులు అవి చేసుకుంటూ చేశాడు. మధ్యలో ఎప్పుడైతే అప్పులు అవి ఎక్కువైపోయావో ఏదో ఒక విధంగా దీన్ని తీర్చాలని ఉద్దేశంతో విశాఖలోని మారిక వలసలో జూన్ 24న అలుగేజీ రాము అనే వ్యక్తి తన బైక్ చోరీ అయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశాఖలో 6 ఏళ్లుగా బైక్ దొంగతనాలు చేస్తున్న నిందితుడు తులసి నాయుడే అని తేల్చారు. బైక్లు చోరీ చేసేందుకు కావలసిన టెక్నిక్స్ ను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నట్లు తెలుసుకున్నారు. ఎక్కడా చిన్న ఆధారం దొరకకుండా ఇన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. చూసేసుకొని చదువుకున్నాడు కాబట్టి ఇతను 3 రకాలుగా అఫెన్సులు చేశాడు. ఒకటి ఏంటంటే కీస్ దానికే ఉండిపోయిన బళ్ళు కొన్ని తీసాడు. కీస్ దానికి ఉండిపోయినవే పట్టుకుపోయి కొన్ని చేశాడు. కొన్ని ఏం చేశాడంటే బాగా తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర బండి అడిగి ఎక్కడైనా రోడ్డుకి తీసుకెళ్లి ఫాల్స్ కి ఇంకొక కీ తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని మళ్ళీ అతను తిరిగి బండి ఇచ్చేసి ఇతనికి అవకాశం దొరికినప్పుడు ఆ కీ పెట్టి ఇతను బండి పట్టుకెళ్ళిపోవడం ఒకటి చేసి, మూడోది ఏం చేసాడంటే ఒక 7 వెహికల్స్ వరకు ఇంకా బలవంతంగా కాల్తో అంటే బండి మీద కూర్చొని కాల్తో తంతే హ్యాండిల్ లాక్ విరిగిపోతే అప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది. ఇతనుకున్న నాలెడ్జ్ తో ఆ వైర్స్ కనెక్ట్ చేసి ప్లగ్ దగ్గర అక్కడ వైర్స్ కనెక్ట్ చేసి బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అదే విధంగా ఎవరికైనా 18,000, 20,000 కాస్ట్ చూస్తే 70,000, ₹1,00,000, ₹1,50,000 ఉంటాయి ఆ బైక్స్ చూస్తే. కానీ తక్కువ డబ్బులకే తెలిసిన వాళ్ళకి దీనికి రికార్డ్స్ లేవు, అది ఇదని నమ్మగలిగి నా పరిస్థితులు బాగోలేక మీకు అమ్ముతున్నానని చెప్పి అమ్ముతున్నారు. అర్థమైన నేరాలు చేశాడు. దొంగిలించిన బైక్లను తులసి నాయుడు తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పలనాయుడు, నానాజీ, భాస్కర్రావు, హరి సురేష్ అనే వ్యక్తులకు ఈ వాహనాలు అమ్మినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 2020 నుంచి 2026 వరకు ఒక్కసారి కూడా పోలీసులకు దొరకలేదు.
మొట్టమొదటి కేసు 2020లో జరిగింది. మళ్ళీ అలా కంటిన్యూ 17 వెహికల్స్ 2026 వరకు వాడికి లేకపోతే అప్పుడు అలా చేసుకుంటూ వచ్చాడు అనమాట. అన్ని పోలీస్ రికార్డ్స్ లో కూడా వాడు ఇప్పటి వరకు ఎంటర్ అవ్వలేదు. వాడికి ఎఫ్ఐఆర్ ఎప్పుడు దొరకడం కానీ జరగడం కానీ జరగలేదు. 15 బళ్ళు ఓన్లీ పిఎం కాలనీ పిఎస్ లిమిట్స్ లోని వ్యాంబే కాలనీ ఏరియాలోనే మారికవల్స్ లోనే తీశాడు. 15 వెహికల్స్ ఓన్లీ 2 వెహికల్సే, ఒకటి కసింకోట దగ్గర, ఒకటి విజయనగరంలో చేశాడు. చక్కగా తెలివుంది, దానికి తగిన చదువు ఉంది, చట్టాల గురించి కాస్తో కూస్తో అవగాహన ఉంటుంది. అయినా తులసీనాయుడు తన తెలివితేటల్ని తప్పుడు పనుల కోసం ఉపయోగించి చివరకు కటకటాల పాలయ్యాడు.